గుడ్ మార్నింగ్, నమస్తే. వెల్కమ్ టు K6 మార్నింగ్ న్యూస్ కి స్వాగతం. ముందుగా పంచాంగం చూసుకున్నట్లయితే శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం, వర్ష ఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం, తిథి షష్ఠి రాత్రి 9:54, తదుపరి సప్తమి, నక్షత్రం విశాఖ, సాయంత్రం 6:04, తదుపరి అనురాధ, వజ్రం రాత్రి 10:24 నుంచి 12:08, దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:36 నుంచి 1:25, మళ్ళీ మధ్యాహ్నం 3:03 నుంచి 3:51, అమృత గడియలు ఉదయం 8:19 నుంచి 10:06, రావుకాలం ఉదయం 7:30 నుంచి 9 గంటల వరకు, సూర్యోదయం ఉదయం 6:05, సూర్య సమయం సాయంత్రం 6:18. తెలంగాణకు సంబంధించిన వివిధ వార్తా దినపత్రికలోని వార్తలను చూద్దాం. ముందుగా ఈనాలో ఇచ్చినటువంటి వార్తలు చూసుకున్నట్లయితే, FTL బంపర్ జోన్లోకి కొత్త నిర్మాణాలే కూల్చేస్తాం, ఏళ్లుగా ఉంటున్న వారి నివాసాలపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. వైట్రా కమిషనర్ రంగనాథ్ వెల్లడించారు. రాజధానిలో 3 చెరువుల్లో ఆక్రమణలు నేలమట్టం, ఏపీ మాజీ ఎమ్మెల్యే కంటసాని నిర్మాణాలు తొలగింపు ఆ అంశాలను ఇచ్చారు. జర్నలిస్టుల సమాజానికి చికిత్స చేసే వైద్యులు, అర్హులైన పాత్రికేయులకు ఫ్యూచర్ సిటీలో ఇళ్ల స్థలాలు, JNJ హౌసింగ్ సొసైటీకి భూమి అప్పగింత పత్రం అందజేసిన సీఎం. వరద బాధితులకు అండగా కేంద్రం, ఖమ్మం ముప్పు ప్రాంతాల పర్యటనలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారట. కన్నీళ్లు తూడుద్దాం, బాసటగా నిలుద్దాం, వరద బాధితుల సహాయార్థం రామోజీ గ్రూప్ పిలుపునిచ్చింది. దాతలు విరాళంతో పాటు మీ వివరాలు పంపండి అని చెప్పేసి తెలిపింది. ఇంటి పరిహారం ₹17,500కి పెంపు, వరద బాధితులకు మరింత సాయం ప్రతిపాదనలపై అధికారులకు సీఎం సూచనలు చేశారట. రుణమాఫీ ఆంక్షలతో రైతుల కుటుంబాల్లో చిచ్చు, రేషన్ కార్డు లింకుతో కుటుంబ సంబంధాలు విచ్ఛిన్నం, సురేందర్ రెడ్డి ఆత్మహత్యతో ఇది నిరూపితమైంది. మాజీ మంత్రి హరీష్ రావు ధ్వంసం. భవిష్యత్తు నగరానికి బంగారు బాటలు, 2 మార్గాలు 2 AC ఆప్షన్లు, ఎయిర్పోర్ట్ నుంచి 4th సిటీకి మెట్రో రైల్, ఒకటి రావిర్యాల మార్గంలో, మరోటి తుక్కుగూడ మీదుగా. EBRTS 2 మార్గాల్లో ప్రణాళికలు వేస్తుంది ప్రభుత్వానికి ఐచికలతో నివేదిక. అన్నారం సమస్య మళ్లీ మొదటికి, బ్యారేజ్ గేట్ల వద్ద పేరుకున్న ఇసుక డిజైన్ కు భిన్నంగా నీటి ప్రవాహం మారిపోయే ప్రమాదం ఉందంటున్నారు. ఇసుక సమస్య అన్నారం బ్యారేజ్ ని వెంటాడుతుంది. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ సూచన మేరకు బ్యారేజ్ వద్ద గేట్ల కింద మేట వేసిన ఇసుకను తొలగించి 2 నెలలు కాకముందే మళ్లీ 3 నుంచి 4 మీటర్ల మేర పేరుకుపోవడంతో నీటిపారుదల శాఖ వర్గాల్లో ఆందోళన వ్యక్తమవుతుందట. అలాగే మరికొన్ని వార్తలు చూసుకుంటే, బొగ్గుకు వర్షాల దెబ్బ, దేశవ్యాప్తంగా గనుల్లో తగ్గిన ఉత్పత్తి, ఒక సింగరేణిలోనే రోజుకు 1,00,000 టన్నులకు పైగా తగ్గుదల జరుగుతుందట. PDSU 50 వసంతాలు వేడుకలు 30న దేశ వనరులను కాపాడేందుకు పోరాటం, మావోయిస్టు రాష్ట్ర అధికారి ప్రతినిధి జగన్ తెలిపారు. వాస్తవాలను పక్కదారి పట్టించడం తగదు, AOB స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శి గణేష్ తెలిపారు. ప్రజావాణి బుధవారానికి వాయిదా వేశారు. కాణిపాకం బ్రహ్మోత్సవాలు ప్రారంభం. అలాగే FTL బంపర్ జోన్లకి కొత్త నిర్మాణాలే కూల్చేస్తాం, ఎంత ఖర్చైనా వరద బాధితులను ఆదుకుంటామంటూ బట్టి తెలిపారు. కాళోజీ కవిత్వం, ఆలోచనలు ఆదర్శనీయం, మాజీ సీఎం కేసీఆర్ తెలిపారు. నేటి నుంచి మళ్లీ భారీ వర్షాలు అంటూ రాష్ట్రంలో సోమవారం నుంచి 3 రోజుల పాటు పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. సోమవారం ఖమ్మం, మహబూబాబాద్, జయశంకర్, ములుగు, మంచిర్యాల, కుమరంభీం, ఆసిఫాబాద్ జిల్లాలో అతి భారీ వర్షాలు కురుస్తాయని ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేసింది. మంచిర్యాల, కుమరంభీం, ఆసిఫాబాద్ జిల్లాలో అతి భారీ వర్షాలు మంగళవారం ఉదయం వరకు కొనసాగుతాయని హెచ్చరించిందట. ఇవి ఈనాలో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. అలాగే సాక్షిలో ఇచ్చినటువంటి వార్తలను చూద్దాం. మళ్లీ ముప్పు, వణికిపోతున్న మున్నేరు వరద బాధితులు, పరివాహక ప్రాంతాలను వదలని భారీ వర్షాలు, ఉప్పొంగి ప్రవహిస్తున్న మున్నేరు, ఆకేరు, లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేస్తున్న అధికార యంత్రాంగం. ఇంకొన్ని రోజులు పునర్వాస కేంద్రాల్లోనే ఉండాలని చెప్పేసి హెచ్చరికలు జారీ చేస్తున్నారట. ఈ నెల 1న విరుచుకుపడిన వరదతో పాలేరు, ఖమ్మం, మదిర నియోజకవర్గంలో విధ్వంసం ఎదురైందట. ఉన్నదంతా ఊడ్చుకపోవడంతో కట్టు బట్టలతో మిగిలిన బాధితులు తాజా వరద పరిస్థితులు, వర్షాలు కొనసాగుతాయనే హెచ్చరికలతో సర్వత్రా ఆందోళన వ్యక్తం చేస్తున్నారట. 2 రోజులు భారీ వర్షాలు, పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ చేసింది వాతావరణ శాఖ. రాష్ట్రంపై వాయుగుండ ప్రభావం ఉందని చెప్పేసి చెప్తున్నారట. రాకాసి తాండకి అండగా ఉంటాం, తాండాను చూసి రమ్మని ప్రధాని చెప్పారు అంటూ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. ముప్పలకు గురైన పంట పొలాలు, ఇల్లు పరిశీలించారు కిషన్ రెడ్డి.
నష్టపోయిన అందరినీ ఆదుకుంటాం, మాది ప్రజాప్రభుత్వం, ప్రజల కోసం పనిచేస్తామంటూ డిప్యూటీ సీఎం బట్టి తెలిపారు. పునరావాస కేంద్రాలు, ముప్పు ప్రాంతాల్లో ఆయన పర్యటించారు. రైతుల పట్ల యమపాశం, ప్రభుత్వంపై అరెస్ట్ ధ్వంసం. కుటుంబంలో ఒక్కరికి రుణమాఫీ నిబంధనతో రైతు సురేందర్ ఆత్మహత్య చేసుకున్నారట. నిజమైన పాత్రికేయులకు అండగా ఉంటాం, అర్హులకు ఫ్యూచర్ సిటీలో భాగస్వామ్యం సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. జేఎన్జే సొసైటీకి పెట్ బషీరాబాద్లోని స్థల పత్రాలు అప్పగింత. దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు సొసైటీకి 70 ఎకరాల భూమి కేటాయిస్తూ ఉత్తర్వులను ఇచ్చారట. త్రిపుర దక్షిణ భాగం 194 కిలోమీటర్లు. దీనికి సంబంధించిన వివరాలు చూసుకుంటే వికారాబాద్ జిల్లాలోకి వచ్చేలా అలైన్మెంట్ మార్పు, NHAI ప్రణాళిక ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం 189.25 కిలోమీటర్లే. రాష్ట్ర ప్రభుత్వం తాజా ప్రతిపాదనలో దక్షిణంతో పాటు ఉత్తర భాగం విస్తీర్ణంలోనూ పెరుగుదల అని చెప్పేసి చెప్తున్నారు. అలాగే సాక్షిలో మరికొన్ని వార్తలను చూద్దాం. ఫిరాయింపులపై నేడు తీర్పు. రాజీనామా చేయకుండానే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి ఫిరాయించిన ఎమ్మెల్యేలు దానం కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావును అనర్హులుగా ప్రకటించేలా స్పీకర్ను ఆదేశించాలంటూ దాఖలైన పిటిషన్పై హైకోర్టు సోమవారం తీర్పు వెలువరించనుందట. నలిమేలకు కాళోజీ పురస్కారం. బహుభాషావేత్త, కవి, అనువాదకుడు, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత నలిమేల భాస్కర్ కు రాష్ట్ర ప్రభుత్వం కాళోజీ పురస్కారం ప్రకటించింది. సోమవారం సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా పురస్కారం అందజేయనున్నారట. రేపు ముఖ్యమంత్రితో 16వ ఆర్థిక సంఘం భేటీ. రాష్ట్ర పర్యటనలో భాగంగా 16వ ఆర్థిక సంఘం చైర్మన్ అరవింద్ పనగరియా నేతృత్వంలోని బృందం మంగళవారం సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కతో సమావేశం కానుందట. దీప్తి జీవన్జకి రూపాయలు 1 కోటి గ్రూప్ 2 ఉద్యోగం. పారిస్ పారా ఒలింపిక్స్ లో కాంస్య పథకం గెలుచుకున్న అథ్లెట్ దీప్తికి 1 కోటి నగదుతో పాటు గ్రూప్ 2 ఉద్యోగం, వరంగల్లో 500 గజాల స్థలం ఇవ్వాలని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారట. POK ప్రజలారా, భారత్లో కలవండి. కాశ్మీర్లో అభివృద్ధి చూసి POK ప్రజలు సైతం భారత్తో కలిసిపోతే బాగుంటుందని అనుకుంటారని రాజ్నాథ్ సింగ్ అన్నారట. IAS హోదా నుంచి ఊస్టింగ్ పూజా ఖేడ్కర్ తప్పుడు ధృవీకరణ పత్రాలతో సివిల్స్ రాసి దివ్యాంగుల కోటాలో తెచ్చుకున్న IAS హోదాను కేంద్రం రద్దు చేసిందట. యూట్యూబ్ చూస్తూ శస్త్రచికిత్స. బీహార్లో నకిలీ డాక్టర్ యూట్యూబ్లో వీడియోలు చూస్తూ బాలుడికి శస్త్రచికిత్స చేయబోయి అతని ప్రాణాలు తీశాడట. నిర్భయంగా శ్వాసించండి. దేశవ్యాప్తంగా పలు నగరాల్లో గాలి నాణ్యత మెరుగుపడుతున్నట్లు కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి తెలియజేసిందట. గతం కంటే ఘనంగా పారా ఒలింపిక్స్ లో భారత్ కు 18వ స్థానం, 29 పథకాలతో ముగిసింది. మెరుగైన పెన్షన్ కావాలంటే విశ్రాంత జీవనానికి పక్కా ప్లానింగ్ అవసరమని చెప్పేసి ఆ వివరాలను ఇక్కడ ఇచ్చారు. ఖైరతాబాద్ మహాగణపతికి సీఎం పూజలు చేశారు. గతేడాది పార్టీ అధ్యక్ష హోదాలో, ఈసారి సీఎం హోదాలో దర్శించుకున్న రేవంత్. వరద సహాయక చర్యల్లో ప్రైవేట్ సంస్థలు భాగస్వాములు కావాలి అంటూ మంత్రి శ్రీధర్ బాబు తెలిపారట. అలాగే రాకాసి తాండకు అండగా ఉంటాం, కృష్ణమ్మ పరవళ్లు, వరద బాధితులకు అండగా బీజేపీ, వరద రాజకీయం చేసిన ప్రభుత్వం బాల్క సుమన్ మాట్లాడారు. నష్టపోయిన అందరినీ ఆదుకుంటాం. ఎడమ కాల్వకు ఎన్ని తూట్లో, ఇప్పటికే 3 చోట్ల గండి, చాలా చోట్ల దెబ్బతిన్న సాగర్ కాల్వ లైనింగ్. 2009లో పనులు చేపట్టిన అంతటా పూర్తి చేయకుండా వదిలేసిన వైనం. భారీగా నీరొస్తే ఎక్కడ గండి పడుతుందో తెలియని పరిస్థితులు ఉన్నాయట. పలువురు IPSలు బదిలీ. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ గా CV ఆనంద్, విజిలెన్స్ కు కొత్తపేట శ్రీనివాసరెడ్డి, ACP DGగా విజయ్ కుమార్ అని చెప్పేసి ఆంక్షలిచ్చారు. ఫిరాయింపులపై హైకోర్టు తీర్పు నేడు ఇవ్వనుంది. అలాగే బీసీలకు ఇచ్చిన గౌరవంగా భావిస్తున్నాం. బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. త్యాగాలు చేసిన చరిత్ర బీజేపీదే. ఉగ్రవాదులు, తీవ్రవాదుల చేతిలో బలైంది బీజేపీ నేతలే. ప్రధాని జాతీయ అధ్యక్షుడు కూడా సభ్యత్వం తీసుకుంటారు. సభ్యత్వ నమోదు ప్రారంభం కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారట. మహిళ BSF జవాన్ ఆత్మహత్య. గుజరాత్లో విధులు నిర్వహిస్తున్న రామగుండం యువతి. బాలికపై 3 అత్యాచారం. గర్భం దాల్చిన 9వ తరగతి విద్యార్థిని. నిందితులపై ఫోక్స్ కేసు నమోదు చేశారు. సిద్దిపేట ACP మధు వెల్లడించారు. అమ్మ వద్దంటున్నా ఉరివేసుకొని వివాహిత ఆత్మహత్య. కూతురు వారించిన ఆగని తల్లి. పెద్దపల్లి జిల్లా గోదావరి ఖనిలో ఈ ఘటన చోటు చేసుకుంది.
వాగులో కొట్టుకుపోయి యువకుడు మృతి, గోదావరిలో మరో యువకుడు గల్లంతు. సంగారెడ్డి, నిజామాబాద్ జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. జనవాసాల జోలికి వెళ్లాం. ఐటా కమిషనర్ ఏవి రంగనాథ్ స్పష్టీకరించారు. FTL బాంపచూర్లో ఉన్న వాణిజ్యపరమైనవే కూల్చేస్తున్నాం. నిర్మాణ దశలో ఉన్న భవనాలపైనే చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. ఆదివారం పలు అక్రమ నిర్మాణాలు కూల్చివేశారు. చెరువులో పడి 2 చిన్నారులు మృతి చెందారు. నారాయణపేట జిల్లా తిరుమలపూర్లో ఈ ఘటన చోటు చేసుకుంది. బాసర IIITలో విద్యార్థులు నిరసన తెలిపారు. నిరసన వ్యక్తం చేసిన IIIT విద్యార్థులంటూ వార్తిచ్చారు. భర్తను చంపి బావిలో పడేసి కామారెడ్డి జిల్లాలో మహిళా ఘాతకం, రైతు బీమా కోసమేనని అనుమానాలు వ్యక్తమవుతున్నాయట. దీనికరమే జీవితంగా గడిపిన ప్రజాకవి కాళోజీ అంటూ కేసీఆర్ మాట్లాడారు. ఆ అంశాన్ని ఇచ్చారు. వామ్మో మంకీ పాక్స్, భారత్లో అనుమానిత కేసు. వైరస్ ఉన్న దేశం నుంచి వచ్చిన యువకునిలో లక్షణాలు. ఆసుపత్రిలో ఐసోలేషన్లో ఉంచి చికిత్స చేస్తున్నారు. ఆందోళన అవసరం లేదు అంటూ కేంద్రం తెలిపింది. అలాగే తిరిగి వచ్చిన స్టార్ లైనర్ సునీత విల్మోర్ లేకుండా ఖాళీగానే ISS నుంచి భూమికి. నిర్భయంగా శాసించండి. అమెరికా డ్రోన్ నేలమట్టం కుప్పకూల్చేశామన్న మేమోన్ దేశాభివృద్ధిలో పార్షలది కీలక పాత్రమంటూ అమిత్ షా తెలిపారు. అమెరికాలో కాల్పులు, 7గురికి గాయాలు. ఆగంతకుడి కోసం పోలీసులు ముమ్మర గాలింపు చేపడుతున్నారు. వెస్ట్ బ్యాంక్, జోర్డాన్ సరిహద్దులో కాల్పులు, 3 ఇజ్రాయేలీలు మృతి. బీజేపీ హిందూ ఓటర్లను భయపెడుతుంది అంటూ NC చీఫ్ ఫారూక్ అబ్దుల్లా ఆరోపణలు. మేం లేకుంటే NCది ఒట్టెత్తే పోకడే అంటూ వార్తించారు. సాక్షిలో ఇచ్చినటువంటి వార్తలు. అలాగే ఆంధ్రజ్యోతిలో ఇచ్చినటువంటి వార్తలు చూద్దాం. పారా ఒలింపిక్స్ లో కాంస్య పథక విజేత దీప్తికి గ్రూప్ 2 జాబ్ ఇచ్చారు. అలాగే కోటి నగదును అందజేశారు. వరంగల్లో 500 గజాల స్థలం ఇచ్చారు. కోచ్ నాగపూరి రమేష్ కు ₹10 లక్షలు ఇవ్వడం జరిగిందట. జర్నలిస్టులకు కొత్త పాలసీ. అక్రెడిటేషన్, ఆరోగ్య కార్డులకు శాశ్వత పరిష్కారం. వృత్తిపరమైన గౌరవాన్ని మనమే పెంచుకోవాలి. కొన్ని ప్రతిపాదనలు ఇష్టరీతిన వివరిస్తున్నాయి. భాష పదప్రయోగంలో విఘ్నత పాటించాలి. జవహర్ లాల్ నెహ్రూ జర్నలిస్ట్ సొసైటీకి భూమి పత్రాలు అందజేత. కార్యక్రమంలో సీఎం రేవంత్ ఫ్యూచర్ సిటీలో 4th ఎస్టేట్గా త్వరలో స్థలాలు. మీడియా అకాడమీకి 10 కోట్లు ఇస్తామని ప్రకటన. ఎన్నికల్లో ఇచ్చిన హామీని నెరవేరుస్తామంటూ పొంగులేటి తెలిపారు. హైడ్రా దెబ్బకు విల్లాలు నేలకు. మల్లంపేట కత్వ చెరువులో 13 విల్లాలు కూల్చివేశారట. చెరువు FTL బాంపచూర్లో 18 విల్లాలు, 5 నివసిస్తుండటంతో కూల్చివేత వాయిదా. సున్నం చెరువులో 2 4 అంతస్తుల భవనాలు, మరో 2 అంతస్తుల భవనాలు నేలమట్టం. 20 రేకుల షెడ్లు, 10 గుడిసెలు తొలగింపు. అమీన్పూర్లో వైసీపీ మాజీ ఎమ్మెల్యే రాంభూపాల్ రెడ్డి ఫామ్ హౌస్ ప్రహారీ. షెడ్ల కూల్చివేత. సున్నం చెరువు వద్ద ఉద్రిక్తత. ఒంటిపై కురేసును పోసుకొని బాధితులు ఆత్మహత్యయత్నం. మల్లంపేటలో విల్లాల కొనుగోలుదారుల ఆవేదన. అక్రమదారులపై క్రిమినల్ కేసులు నమోదు. NRI లేడీ డాన్ భూ కబ్జాలు బట్టబయలు. కత్వ చెరువులో కూల్చిన విల్లాలు ఆమె కట్టినవే. నిందితురాలపై పోలీస్ కేసులున్న చర్యలు నిల్లున్నాయంటున్నారు. నివాసం ఉంటున్న ఇల్లు కూల్చమంటూ FTL బాంపజోలో ఉన్న పడగొట్టం. వాటిపై సర్కారే నిర్ణయం తీసుకుంటుంది. నివాసేతర నిర్మాణంలో ఉన్న వాటిపైనే మా చర్యలు. అక్రమణలు జరగకుండా చూస్తాం. ఐరా కమిషనర్ రంగనాథ్ తెలిపారట. ఏపీలో ఉత్తర కోస్తాకు వాయుగండ. బంగాళాఖాతంలో బలపడిన అల్పపీడనం. తెలంగాణలో 12 వరకు భారీ వర్షాలు. పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. వరద బాధితులకు 2 నెలల వేతనం ఇవ్వనున్న ఎమ్మెల్యేలు, ఎంపీలు దుద్దిలా. గత ప్రభుత్వం నిధులు వాడింది, యూసీ ఇవ్వలేదు. అందుకే కేంద్రం నుంచి 200 కోట్లు రాలే. వాటి కోసం అమిత్ షాతో మాట్లాడుతున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఖమ్మంలో పర్యటించారు. మళ్లీ వణికిన ఖమ్మం. ఉమ్మడి జిల్లాలో భారీ వర్షం. మనుకోటలో 18 సెంటీమీటర్లు. మరోసారి కలకలం రేపిన మున్నేరు వాగు. ముప్పు ప్రాంతాలకు IASలు అర్ధరాత్రి ప్రజల తరలింపు. ముప్పు తప్పడంతో ఊరట. పునర్వాస కేంద్రాల్లో బట్టి. ఉమ్మడి రంగారెడ్డిలో తెగిన చెరువులు, మునిగిన పంటలు. రాష్ట్రంలో వేరువేరు ఘటనలో 4 మృతి. నాగర్ కర్నూలు జిల్లాలో దుద్దిబీల్లో చిక్కుకున్న కారు. 9 మందికి త్రుటిలో తప్పిన ప్రాణాపాయం. సత్నాలలో కొట్టుకుపోయి అతి కష్టం మీద బయటపడ్డ రైతులు. ఆదాయంతో పోలిస్తే శివబాలకృష్ణ ఆస్తులు 350%. 2214 ఆస్తుల్ని అటాచ్ చేసిన ఏసీపీ. కీలక దశకు గొర్రెల కేసు. 2 కేసుల్లోనూ డ్రాఫ్ట్ ఛార్జ్ షీట్ సిద్ధం. అవినీతి కేసులో ప్రతి 48 గంటలకు ఒక్కరి పట్టివేత. 8 నెలల్లో 145 కేసులు. టాప్ 3లో రెవెన్యూ, హోం, మున్సిపల్, IAS, IPSలపైన ఫిర్యాదులు. వెల్లడిస్తున్న ఏసీపీ గణాంకాలు. నిలిచిన వైద్య విద్యా ప్రవేశాల ప్రక్రియ. హైకోర్టు తీర్పై సుప్రీంకోర్టులో
అప్పీల్కు నిర్ణయించింది రాష్ట్ర ప్రభుత్వం. అనుకూలంగా తీర్పు వస్తే వెంటనే కౌన్సిలింగ్, వ్యతిరేకంగా వస్తే మరింత ఆలస్యం అంటున్నారు. నక్సల్స్ పై ఆఖరి పోరాటం సన్నాహాలు ముమ్మరం చేసిన కేంద్రం. ఛత్తీస్గఢ్కు అదనంగా 4000 బలగాలు, 4 సిఆర్పిఎఫ్ బెటాలియన్ల తరలింపు. ఆపరేషన్ ప్రహార్లో పుంజుకోనున్న వేగం. మళ్లీ బగ్గుమన్న మణిపూర్ దాడులు, ఘర్షణలో 6 మృతి. గవర్నర్ను కలిసిన సీఎం బీరేన్ సింగ్ రాష్ట్ర సర్కార్కు తగిన అధికారాలు ఇవ్వాలని చెప్పేసి కేంద్రానికి సీఎం విజ్ఞప్తి చేశారట. సైబర్ కేటగాలు, డ్రగ్స్ పార్సిళ్లు, పెట్టుబడులు, ప్రభుత్వ పథకాలు, కేవైసీ అంటూ ముంచుతున్నారు మోసగాళ్లు అంటూ మరో వార్తని ఆంధ్రజ్యోతిలో ఇచ్చారు. దీనికి సంబంధించిన వివరాలు చూసుకుంటే కనుక సిమ్ బ్లాక్ అయిపోతుందని భయపెట్టి దోపిడీ చేస్తున్నారట. అలాగే ఒంటరి మొగాళ్లకు వలుపు వల, న్యూడ్ కాల్స్తో లూటి. రాష్ట్రంలో పెరుగుతున్న నేరాలు, రూపాయలు లక్షలు కోట్ల మేర పోగొట్టుకుంటున్న ప్రజలు. బాధితులు ఎక్కువ మంది బాగా చదువుకున్న వారే ఉన్నారట. R&Bలోకి ఐఐటిఎన్లు ఏఈలుగా ఎంపికైన వారిలో 5 ఐఐటి పట్టభద్రులు. నీట్, బిట్స్, IIIIల నుంచి హర్షం వ్యక్తం చేస్తున్నారు అధికారులు. ఉద్యోగులు ఎంతమంది కొనసాగుతారన్న సందేహాలు ఉన్నాయట. ఏసీపీ చీఫ్గా విజయ్ కుమార్, హైదరాబాద్ సిపిగా సివి ఆనంద్, విజిలెన్స్ డీజీగా కొత్తపేట శ్రీనివాస్ రెడ్డి పలువురికి అదనపు బాధ్యతలు అప్పచెప్పారు. వినాయక చవితి సమయంలో ఊహించని రీతిలో బదిలీలు జరిగాయట. బహుభాష గోవిందుడు నల్లిమెల్ల భాస్కర్ కు కాళోజీ సాహిత్య పురస్కారం. కవులు, రచయితల అభినందనలు. నేడు రవీంద్ర భారతిలో అవార్డు ప్రదానం చేయనున్నారు. నా బాధ్యత మరింత పెరిగింది అంటూ భాస్కర్ తెలిపారట. ఇవి ఆంధ్రజ్యోతిలో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. అలాగే నమస్తే తెలంగాణలో ఇచ్చినటువంటి వార్తలు చూస్తే, ధీకర దివిటి కాళోజీ, నేడు అక్షర తపస్వి జయంతి. తెలంగాణ ఉద్యమంలో కాళోజీ స్ఫూర్తి అంటూ కేసీఆర్ తెలిపారు. సామాన్యులే సమితలు, కూల్చివేత, గుండెకోత. తెల్లారక ముందే బస్తీలపై బుల్డోజర్లతో హైదరాబాద్ దాడి. గంటల వ్యవధిలోనే రోళ్ల పాలైన బతుకులు. పండగ పూట పేదల ఇళ్లు కూల్చివేత, సర్కారుపై తుమ్మెత్తిపోసిన బాధితులు. చంటి పిల్లలతో వర్షంలోని కుటుంబాలు, కళ్ల ముందే గూడు చెదిరిన పేదలు. కిరోసిన్తో పలువురు ఆత్మహత్యయత్నం. కనికరం లేని కాంగ్రెస్ సర్కార్ అంటూ కేటీఆర్ తెలిపారు. జయా బేరికేం నోటీసులు, పేదలపైకి బుల్డోజర్. హైడ్రా ఎఫెక్ట్ తగ్గిన రిజిస్ట్రేషన్లు. రేవంత్ పాలన యమపాశం. 9 నెలల్లోనే 470 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. రైతు మరణం పైన రాజకీయమే అంటూ వార్తిచ్చారు. కాలోచి ముంగిట పోలీస్ జూలుం. ఠానాలో కాంగ్రెస్ నాయకుడు బర్త్డే వేడుకలు. ఎస్ఐ సమక్షంలో కేక్ కట్ చేసి పోలీసులు సంబరాలు చేసుకున్నారు. పోలీస్ స్టేషన్ పార్టీ ఆఫీసుకు మారిందని విమర్శలు. సాహితీవేత్త నలిమేలుకు కాళోజీ పురస్కారం. నేడు రవీంద్ర భారతిలో ప్రదానం. అలాగే 10 ఏళ్ల అభివృద్ధి పరుగులు. కేసీఆర్ హయాంలో తెలంగాణ ప్రగతిని ఒప్పుకున్న రేవంత్ సర్కార్. బీఆర్ఎస్ హయాంలో జీఎస్డిపి సగటున ఏటా 12.5% వృద్ధి. భారత ఐటీ రంగానికి కేంద్రంగా మారిన తెలంగాణ రాష్ట్రం. గణనీయంగా పెరిగిన సాగు విస్తీర్ణం, పంటల ఉత్పత్తి. ఏఐ గ్లోబల్ సమిట్లో తెలంగాణ గ్రోత్ స్టోరీ నివేదిక వెల్లడించారు. గాలి స్వచ్ఛతలో నల్గొండకు కేంద్ర అవార్డు. పెద్ద నగరాల్లో సూరత్కు ప్రథమ స్థానం అని చెప్తున్నారు. హైదరాబాద్ సిపిగా సివి ఆనంద్. ఎమ్మెల్యేల అనర్హతపై నేడు హైకోర్టు తీర్పు ఇవ్వనుంది. గత నెలలోనే ముగిసిన వాదనలు. అలాగే వచ్చే 48 గంటల్లో భారీ వర్షాలున్నాయని చెప్పేసి బంగాళాఖాతంలో వాయుగుండం ఉండడం వల్ల పలు జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్ కూడా చేసింది వాతావరణ శాఖ. ఇవి నమస్తే తెలంగాణలో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. ఇప్పుడు ఆలయంలోని పూజలను ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం.
गणपति बाप्पा मोरया। नमो नमः गणपति बाप्पा मोरया। ॐ गणपतये नमो नमः श्री सिद्धि विनायक नमो नमः अष्टविनायक नमो नमः गणपति बाप्पा मोरया। गणपतये नमो नमः श्री सिद्धि विनायक नमो नमः अष्टविनायक नमो नमः गणपति बाप्पा मोरया। ॐ गणपतये नमो नमः श्री सिद्धि विनायक नमो नमः अष्टविनायक नमो नमः गणपति बाप्पा नमो नमः गणपति बाप्पा मोरया। ॐ गणपतये नमो नमः श्री सिद्धि विनायक नमो नमः अष्टविनायक नमो नमः गणपति बाप्पा मोरया। गणपतये नमो नमः श्री सिद्धि विनायक नमो नमः अष्टविनायक नमो नमः गणपति बाप्पा मोरया। ॐ गणपतये नमो नमः श्री सिद्धि विनायक नमो नमः अष्टविनायक नमो नमः गणपति बाप्पा मोरया। गणपतये नमो नमः श्री सिद्धि विनायक नमो नमः अष्टविनायक नमो नमः गणपति बाप्पा मोरया। ॐ गणपतये नमो नमः श्री सिद्धि विनायक नमो नमः अष्टविनायक नमो नमः गणपति बाप्पा मोरया। ॐ गणपतये नमो नमः श्री सिद्धि विनायक नमो नमः अष्टविनायक नमो नमः गणपति बाप्पा मोरया। गणपतये नमो नमः श्री सिद्धि विनायक नमो नमः अष्टविनायक नमो नमः गणपति बाप्पा मोरया। ॐ गणपतये नमो नमः श्री सिद्धि विनायक नमो नमः अष्टविनायक नमो नमः गणपति बाप्पा मोरया। गणपतये नमो नमः श्री सिद्धि विनायक नमो नमः अष्टविनायक नमो नमः गणपति बाप्पा मोरया। ॐ गणपतये नमो नमः श्री सिद्धि विनायक नमो नमः अष्टविनायक नमो नमः गणपति बाप्पा मोरया।
नमो नमः गणपति बाप्पा मोरया गणपतये नमो नमः श्री सिद्धिविनायक नमो नमः अष्टविनायक नमो नमः गणपति बाप्पा मोरया ॐ गणपतये नमो नमः श्री सिद्धिविनायक नमो नमः अष्टविनायक नमो नमः गणपति बाप्पा मोरया गणपतये नमो नमः श्री सिद्धिविनायक नमो नमः अष्टविनायक नमो नमः गणपति बाप्पा मोरया ॐ गणपतये नमो नमः श्री सिद्धिविनायक नमो नमः अष्टविनायक नमो नमः गणपति बाप्पा मोरया ॐ गणपतये नमो नमः श्री सिद्धिविनायक नमो नमः अष्टविनायक नमो नमः गणपति बाप्पा मोरया गणपतये नमो नमः श्री सिद्धिविनायक नमो नमः अष्टविनायक नमो नमः गणपति बाप्पा मोरया ॐ गणपतये नमो नमः श्री सिद्धिविनायक नमो नमः अष्टविनायक नमो नमः गणपति बाप्पा मोरया गणपतये नमो नमः श्री सिद्धिविनायक नमो नमः अष्टविनायक नमो नमः गणपति बाप्पा मोरया ॐ गणपतये नमो नमः श्री सिद्धिविनायक नमो नमः अष्टविनायक नमो नमः गणपति बाप्पा मोरया ॐ गणपतये नमो नमः श्री सिद्धिविनायक नमो नमः अष्टविनायक नमो नमः गणपति बाप्पा मोरया गणपतये नमो नमः श्री सिद्धिविनायक नमो नमः अष्टविनायक नमो नमः गणपति बाप्पा मोरया నిజామాబాద్ జిల్లాలో సంబంధించిన వార్తలను చూద్దాం. ఈనాలో ఇచ్చినటువంటి వార్తలు చూసుకున్నట్లయితే జై బోలో గణేష్ మహారాజ్కి వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలను శనివారం జిల్లా వ్యాప్తంగా భక్తి శ్రద్ధలతో ప్రారంభించారు. జిల్లా కేంద్రంతో పాటు హైదరాబాద్, కొరుట్ల, జగిత్యాల, మహారాష్ట్ర, రాయ్పూర్ తదితర ప్రాంతాల నుంచి జిల్లాకు పార్వతీ తనయుని వాహనాలు తీసుకొచ్చి ప్రత్యేకంగా అలంకరించిన మండపాల్లో ప్రతిష్ఠించారట. రుణమాఫీపై సందేహాల జిల్లా వ్యవసాయ శాఖ అధికారితో ఈనాడు ఫోన్ ఇన్ నేడు. జిల్లా రైతులకు పంట రుణమాఫీ, వానాకాలం సాగు సమస్యలపై స్పందించేందుకు జిల్లా వ్యవసాయ శాఖ అధికారి వాజీద్ హుస్సేన్ సోమవారం ఉదయం 11 నుంచి 12 గంటల వరకు ఈనాడు ఫోన్ ఇన్ కార్యక్రమంలో అందుబాటులో ఉంటారని చెప్పేసి రైతులు తమ సమస్యలు, సందేహాలు నివృత్తి చేసుకునేందుకు కింది నంబర్లు సంప్రదించాలని చెప్పేసి ఆ అంశాలను ఇచ్చారు. ఎట్లా పలుకుతున్నామో అట్లా రాసినాం. కాలోజీ స్ఫూర్తితో ఇందూరు కవులు, రచయితల సంపుటులు నేడు తెలంగాణ భాషా దినోత్సవం. ఎవని వాడుక భాష వాడు రాయాలి. భాష రెండు తీరులు, ఒకటి బడి పలుకుల భాష, రెండోది పలుకుబడుల భాష. ఇప్పుడు పలుకుబడుల భాష కావాలి. తెలంగాణ వైతాళికుడు ప్రజాకవి కాళోజీ నారాయణరావు అని చెప్పేసి వార్తించారు. తెలంగాణ భాష యాసకు గౌరవం తీసుకొచ్చేందుకు పాటుపడిన వ్యక్తి కాళోజీ. తెలంగాణ తొలి మలిదశ ఉద్యమానికి ఊపిరిపోశారు. సెప్టెంబర్ 9న ఆయన జయంతిని పురస్కరించుకొని ఏటా తెలంగాణ భాషా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా జిల్లాతో కాళోజీకి ఉన్న అనుబంధం, ఆయన స్ఫూర్తితో ఇందూరు సాహితీవేత్తలు పలు రచనలు చేస్తూ తెలంగాణ యాసకు పట్టాభిషేకం చేసిన తీరుపై కథనాన్ని ఇక్కడ ఇవ్వడం జరిగింది. గోదావరిలో యువకుడు గల్లంతయ్యారు. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో సందర్శనకు వచ్చిన యువకుడు విహారయాత్ర విషాదాన్ని మిగిల్చిందట.
వరద బాధితులకు 30 టన్నుల బియ్యం వచ్చింది 155.358, వదిలింది 82.706 టీఎంసీలు. నిండుగా శ్రీరామ్ సాగర్ జలాశయం. ఆ వివరాలు ఇచ్చారు. బొజ్జగనపయ్య బహురూపాయ కాళోజీ పురస్కారం ఇందూరుకు అంకితం. అమృత్లో బోధనకు 7 ట్యాంకులు. ఆ అంశాన్ని ఇక్కడిచ్చారు. బొజ్జగనపయ్య బహురూపాయ అని చెప్పేసి వార్తించారు. ఉమ్మడి జిల్లాలో వినాయక ఉత్సవాల్లో భాగంగా ప్రతిష్ఠించిన విభిన్న రకాల గణనాథుడి ప్రతిమలు చూపరులను ఆకట్టుకుంటున్నాయి. చాలా వరకు పర్యావరణ పరిరక్షణకు మట్టి విగ్రహాలు ఏర్పాటు చేయగా కొందరు సందేశాత్మక రూపంలో వినాయకులను ఏర్పాటు చేశారు. మండపాలను విద్యుత్ దీపాలతో అలంకరించారని చెప్పేసి ఆ అంశాలను ఇక్కడ ఇవ్వడం జరిగింది. కాళోజీ పురస్కారం ఇందూరుకు అంకితం. అలాగే జిల్లా కార్యవర్గం ఎన్నిక, జాతీయ స్థాయి ఉపాధ్యాయ పురస్కారం, అతిథి అధ్యాపక పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానం, అలాగే పోరాట వారోత్సవాలకు పిలుపు. వెల్లుల్లి ధరకు రెక్కలు వచ్చాయి. వంటల్లో కీలకమైన వెల్లుల్లి ధరకు రెక్కలు వచ్చాయి. ఏకంగా దాని ధర ప్రస్తుతం కిలో రూపాయలు 400 పలుకుతుంది. మార్కెట్లో ధర అమాంతం పెరుగుతుండటంతో వినియోగదారులు కొనుగోలు చేసేందుకు జంకుతున్నారు. ఇక సామాన్యుల ఇక్కట్లు చెప్పలేనివి అంటున్నారు. ఎన్హెచ్ఆర్సీ జిల్లా అధ్యక్షుడిగా శ్రీకాంత్. అలాగే సైక్లింగ్ పోటీల ఏర్పాటు పరిశీలన. బీసీలను విస్మరిస్తే పరాజయం తప్పదు. ప్రజాభవన్ ప్రజావాణి 11కు వాయిదా వేశారు. భర్తను బండరాయితో బాధి హత్య చేసిన ఘటన పిట్లంలో చోటు చేసుకుంది అంటూ ఆ వివరాలు ఇచ్చారు. ఇవి ఈనాలో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. అలాగే సాక్షిలో ఇచ్చినటువంటి వార్తలు చూసుకున్నట్లయితే కులం ఒకటి, సర్టిఫికేట్ మరొకటి. ఉద్యోగోన్నతుల్లో మాయాచలం. ఆర్టీసీ రీజియన్ పరిధిలో కొందరి వక్ర మార్గం. నష్టపోయిన అర్హులైన ఉద్యోగులు. కొలువు తీరిన గణపయ్య. జిల్లా వ్యాప్తంగా శనివారం వినాయక చవితిని ప్రజలు ఘనంగా జరుపుకున్నారు అని చెప్పేసి ఆ వివరాలు ఇచ్చారు. నగరంలోని పెద్ద బజార్లో వినాయకుడి ప్రతిమను తీసుకెళ్తున్న చిన్నారులు. విద్యా సంస్థలకు ఉచిత విద్యుత్. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఉత్తర్వులు జారీ. తప్పనున్న కరెంటు బిల్లుల భారం అంటున్నారు. ఆక్రమణలు ఆగేనా? నిజాం సాగర్ కాల్వను ఆక్రమిస్తున్న బడా బాబులు. ఇళ్ల నిర్మాణాలకు అనుమతులు ఇస్తున్న మున్సిపల్ అధికారులు పట్టించుకొని ఇరిగేషన్ యంత్రాంగం అని చెప్పేసి చెప్తున్నారు. నిబంధనలు బేఖాతారు. కనీస సౌకర్యాలు లేకున్నా కళాశాలలకు అనుమతులు. కొన్ని చోట్ల చెరువులో నిర్మించిన భవనాల్లో కొనసాగుతున్నాయి కాలేజీలు. తూతూ మంత్రంగా తనిఖీలు చేసి రెన్యువల్ చేస్తున్నారు అధికారులు. సీఎంను కలిసిన మహేష్ కుమార్ గౌడ్. పీసీసీ అధ్యక్షుడిగా నియామకమైన నేపథ్యంలో బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ శనివారం సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. తన కుటుంబ సభ్యులతో ముఖ్యమంత్రిని మర్యాదపూర్వకంగా కలిశారు. 10న పీసీసీ అధ్యక్షుడి ప్రమాణ స్వీకారం. కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడిగా నియామకమైన మహేష్ కుమార్ గౌడ్ ఈ నెల 10న మధ్యాహ్నం 2 గంటలకు హైదరాబాద్లోని గాంధీభవన్లో బాధ్యతలు స్వీకరించనున్నారట. అధికారులు పట్టించుకుంటలేరు అంటూ వార్తించారు. రాష్ట్ర స్థాయి ప్రజావాణి వాయిదా. వరద బాధితులకు 30 టన్నుల బియ్యం విరాళం. కొనసాగుతున్న నీటి విడుదల అంశాన్నిచ్చారు. కొలువు తీరిన గణనాథులు అని చెప్పేసి ఆ అంశాలను ఇచ్చారు. అయితే నగరంలోని శ్రీ భక్త హిందూ గణేష్ మండలి ఆధ్వర్యంలో గుమ్మడికాయలతో ఏర్పాటు చేసిన గణనాథుడు, అలాగే బజరంగ్ యూత్ ఆధ్వర్యంలో అని చెప్పేసి దానికి సంబంధించిన వివరాలు ఇచ్చారు. నూతన కార్యవర్గం ఎన్నిక. సిపిఆర్ఐపై అవగాహన. టీపీసీసీ అధ్యక్షుని కలిసిన నాయకులు. జోసాల్కా సమాజ సేవలో అభినందనీయం. ఎస్ఆర్ఎస్కి పోటెత్తిన వరద గేట్ల ద్వారా గోదావరిలోకి నీటి విడుదల. 1,05,000 క్యూసెక్ల ఇన్ఫ్లో వచ్చింది. తీన్ పత్తాలో ఆన్లైన్ పేమెంట్. పోలీసుల దాడిలో దొరకని నగదు. బ్యాంక్ ఖాతాలో నగదు చూపిన తర్వాతే ఆటోలోకి ఎంట్రీ. రౌండ్ కు నగదు బదిలీ చేసుకుంటున్న పేకటరాయిలో. తెలంగాణ వైతాళికుడు కాళోజీ. నేడు తెలంగాణ భాషా దినోత్సవంగా కాళోజీ జయంతి జరపనున్నారు. అధికారికంగా నిర్వహించనున్న ప్రభుత్వం. పీసీసీ అధ్యక్షుడిగా శుభాకాంక్షలు వెల్వ. అలాగే దరఖాస్తులు ఆహ్వానం. సైబర్ నేరగాలు న్యాయ మోసం. క్రైమ్ కార్నర్ చూసుకుంటే వేరు ఘటనలో 4 మృతి చెందారు. అలాగే మటన్ ముక్కల కోసం ఘర్షణ. బారసాల ఫంక్షన్లో ఘటన. పోలీసులకు ఫిర్యాదు. ఎస్ఆర్ఎస్పీ వద్ద భద్రత కరువు. కొండ చెర్లల్లో అగ్ని ప్రమాదం. 3పై కేసు నమోదు. పేకెట స్థావరంపై దాడి. దత్తాపూర్లో పిచ్చి కుక్క స్థైర్య విహారం చేసింది. 2 మహిళలకు తీవ్ర గాయాలయ్యాయట. ఇవి సాక్షిలో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. అలాగే ఆంధ్రజ్యోతిలో ఇచ్చినటువంటి వార్తలు చూసుకున్నట్లయితే కొలువు తీరిన గణనాథులు. జిల్లాలో ప్రారంభమైన వినాయక ఉత్సవాలు. ఊరూరా గణేష్ ప్రతిమలు ప్రతిష్టాపన. మండపాల వద్ద భక్తుల సందడి. వివిధ రూపాల్లో దర్శనమిస్తున్నారు గణనాథులు అని చెప్పేసి వాటికి సంబంధించిన చిత్రాలు ఇచ్చారు.
అలాగే ఈ నెల 11కు ప్రజావాణి వాయిదా వేశారు. దక్షిణ భారత రోడ్ సైక్లింగ్ పోటీల స్థల పరిశీలన. జలకళ జిల్లాలో జలకళను సంతరించుకున్న చెరువులు కుంటలు పూర్తి స్థాయిలో నిండిన శ్రీరామ్ సాగర్ నిజాం సాగర్ ప్రాజెక్టులు యాసంగి సాగుకు భరోసానిచ్చిన జిల్లాలో కురిసిన భారీ వర్షాలు. అరకొర వసతులతో బీఈడీ కళాశాలలు కనీస సౌకర్యాలు లేకుండానే కళాశాలల కొనసాగింపు. విద్యార్థుల నుంచి అధిక ఫీజులు వసూలు, అద్దె భవనాల్లో కొనసాగుతున్న అధికారుల అనుమతులు అని చెప్తున్నారు. వరద బాధితులకు 100 క్వింటాల బియ్యం పంపించేశారు బోధన ఎమ్మెల్యే. అన్ని వృత్తుల్లో ఉపాధ్యాయ వృత్తి పవిత్రమైంది, శాంతియుత వాతావరణంలో పండుగలు జరుపుకోవాలి అంటూ సీఐ తెలిపారు. 150 వాహనాలు వెళ్లి సీఎంను కలుస్తాం, సైబర్ క్రైమ్ అవగాహన సామాజిక బాధ్యతగా తీసుకోవాలి అంటూ నగర ఇన్స్పెక్టర్ నరహరి తెలిపారు. భర్తను హత్య చేసిన భార్య లింగంపేటలో ఘటన చోటు చేసుకుంది. మద్యానికి బానిస అయిన మృతుడు. ఘర్షణ పడిన ముగ్గురిపై కేసు నమోదు చేశారు. దోన్కల్లో వ్యక్తి ఆదృశ్యం, అలాగే కొలువుతీరిన గణనాథులు అంటూ వాటికి సంబంధించిన వివరాలు ఇచ్చారు. ఉమ్మడి జిల్లాలో 2 రోజులు వర్షాలు. గెజిటెడ్ ప్రధాన ఉపాధ్యాయులు జిల్లా అధ్యక్షుడిగా మోహన్. తెలంగాణ రైతాంగ సాహిత్య పోరాట వారోత్సవాలను జయప్రదం చేయాలి అంటూ వార్తిచ్చారు. ఐమస్ట్ లైట్లను ప్రారంభించిన మాజీ ఎంపీపీ. భారీ వర్షాలకు కూలిన ఇల్లు ఇందల్వాయిలో ఘనంగా అడ్కాస్ లింగమయ్య జాతర. చెక్ డ్యాంలో పడి యువకుడు మృతి చెందారు ఇందల్వాయిలో. దానికి సంబంధించిన వివరాలను ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇవి ఆంధ్రజ్యోతిలో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. అలాగే నమస్తే తెలంగాణలో ఇచ్చినటువంటి వార్తలు చూసుకున్నట్లయితే కొలువుదీరిన గణనాథుడు ఘనంగా వినాయక చవితి అంశాన్ని ఇచ్చారు. ఎస్ఆర్ఎస్కి పోటెత్తిన వరద 20 గేట్లు ఎత్తి గోదావరిలోకి నీటి విడుదల చేశారు. ప్రజా ఉద్యమ గొంతుక కాలోజీ నేడు భాషా యాసల ప్రేమికుడు జయంతి. తెలంగాణ భాషా దినోత్సవం. నామినేటెడ్ ఆశలు పదవుల పందెరం. ఆశల పల్లెకిలో అస్తం నాయకులు పోటీ పడుతున్న సీనియర్లు. కీలక ప్రజాప్రతినిధుల చుట్టూ ప్రదక్షిణలు. జోరుగా పైరవిలు చేసుకుంటున్న ఆశావాహులు. ముందడుగు పడకపోవడంతో అసంతృప్తి. పార్టీలో కొత్తగా వచ్చిన వారికి ప్రాధాన్యంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారట. గోదావరిలో యువకుడు గల్లంతయ్యారు. ఎస్ఆర్ఎస్పీ వద్ద బండరాయిపై నుంచి జారిపడిన వైనం. గల్లంతైన వ్యక్తి ముంబైకి చెందిన ఫిరోజ్గా గుర్తించారట. మటన్ ముక్కల కోసం ఘర్షణ అంశాన్ని ఇచ్చారు. చెక్ డ్యాంలో పడి యువకుడు మృతి ఇందల్వాయిలో. దానికి సంబంధించిన వివరాలు ఇచ్చారు. భర్తను హతమార్చిన భార్య రైతు బీమా డబ్బుల కోసమేనని అనుమానాలు వ్యక్తమవుతున్నాయట. కామారెడ్డి జిల్లా పిట్లం మండలంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇవి నమస్తే తెలంగాణలో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. ఇవి ఈరోజు దినపత్రికలోని వార్తలు. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మీకే 6.